ఇప్పుడు మళ్ళీ ఆ భక్తుడు అంటున్నాడు, భగవాన్ సమాధి వస్తూ పోతూ ఉంటుందా అండి అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే అది వాని సహజ ప్రకృతి, ఈ సహజ లక్షణం అది. అంటే నీ సహజ లక్షణానికి రాకపోకలు ఎక్కడున్నాయి? వస్తూ పోతూ ఉండడమే సమాధి. అవునమ్మా. దానికి రాకపోకలు ఎక్కడివి? నీ సార స్వభావాన్ని తెలుసుకొనకపోతే నీ దృష్టికి అడ్డు ఉంటుంది. నీ సారం కదా, నీ సారం ఏమిటి? నీ వల్లనే ఉండగలుగుతున్నాయి. నీ సారాన్ని, నీ విలువని, నీ శక్తిని, నీ స్వభావాన్ని నువ్వు తెలుసుకోకపోతే నీ దృష్టికి అడ్డు కలుగుతుంది. అడ్డేదో కనుక్కో. నువ్వు సార స్వభావాన్ని, సకల సారాన్ని, సర్వశక్తివి, అఖండ ప్రకాశానివి, శాశ్వతుడు, అది నీ సారం. అది నీకు తెలియకపోతే నీ దృష్టికి అడ్డు తగులుతుంది. అది తెలియకుండా ఏమడ్డు తగులుతుందో చూడు. నీ స్వభావం ఇదని గురువు చెప్తున్నారు, నీ సారం ఇదని గురువు చెప్తున్నారు. అది నీకు తెలియకుండా నీకు అడ్డుపడేది ఏంటో చూడు. చూసి దాన్ని తొలగించుకో. చూస్తే కదా తెలుస్తుంది. ఆ రీతిగా చేసే యత్నం అంతా ఈ ఆటంక నివారణ కోసమే. అవి సత్యదృష్టికి అవరోధాలు కలిగిస్తున్నాయి. మరి అంటే నువ్వు ఉన్నావు, నీ ప్రకాశాన్ని కనపడనివ్వకుండా నీ ఆలోచనలు, నీ దేహాభిమానాలు, లోక విషయ వ్యామోహాలు అడ్డుపడుతున్నాయి. మరి నీవు ఎప్పుడు నిత్యము నీ సత్యం ఇట్టిదని తెలిసాక ఎందుకు నిలబడి ఉండడం లేదు? అంటే ఇది నిన్ను అడ్డగిస్తున్నాయని అర్థం. అవునమ్మా. కాబట్టి నువ్వే కనుక్కోవాలి. ఎవరైనా చెప్పినప్పుడు నాకు ఏం అడ్డు లేవండి, నేను ఆత్మ కదండి అంటాం. కానీ నువ్వే కనుక్కోవాలి. నువ్వే కనుక్కొని దాన్ని నువ్వే తొలగించుకోవాలి. ఈ రీతిగా చేసే ప్రయత్నం అంతా కూడా ఆ ఆటంకాలను తొలగించుకోవడానికే. ఎందుకంటే అవి నీ సత్య దృష్టికి అవరోధాలు గనుక. కానీ నీ నిజస్వరూపం అలాగే ఉంది కదా. అది తెలిసిన వాడు, అది ఎప్పుడైతే తను తెలిసిన నాడు అది నిత్యంగా నిలుస్తుంది. ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని తలంపులు, ఎన్ని అలజడులు లా కలుగుతూ ఉన్నా నేనుంటేనే అవి నన్ను లేకుండా చేయలేవు అని తెలుసుకున్నప్పుడు ఇవి నిన్నేమీ అడ్డగించవు. దీని ప్రలాభంలోకి నువ్వు పడవు. తెలిసి మౌనత నొందవే చిలిపి మనసా అన్నారు. నన్నేమీ చేయలేదు, ఊరికే అలా వస్తున్నాయి వెళుతున్నాయి. ఇలా ఆలోచన వచ్చేసి ఇలా అయిపోతున్నాయి, అలా అయిపోతున్నాయి, ఆలోచనతో కలిసిపోయి, వ్యవహారంలో కలిసిపోయి, తదనుగుణంగా వ్యవహారం చేసేసి అయ్యో నేను కాదు కదా, నేను సచ్చిదానంద స్వరూపాన్ని కదా అని కాసేపు నిలబడి ఎందుకు ఇలా జరుగుతోంది అని చూడక పోతే ఇవి అడ్డగిస్తూనే ఉంటాయి. ఎన్ని కలుగుతున్నా, ఎన్ని తొలుగుతున్నా, ఎన్ని మబ్బులు అడ్డొచ్చిన సూర్యుడిని లేకుండా చేయలేనట్లు, అంటే మబ్బులు అడ్డొచ్చి సూర్యుని వెలుగుని కమ్మిందే గాని సూర్యుడిని కమ్మలేదు కదా. లేదమ్మా. సూర్యుడు అలాగే ఎన్ని మబ్బులు వచ్చినా నాకు తెలివిని కమ్ముతోందే గాని నన్ను కమ్మలేదుగా. మబ్బులు వలె వచ్చి వెళ్ళిపోతుంటే ఆ వచ్చి వెళ్ళిపోతున్న లోక విషయ ఆలోచనల పట్ల నువ్వు ఉదాసీనంగా ఉండు, లేకపోతే జాగ్రత్తగా ఉండు. ఉదాసీనంగా అన్నా ఉండు, ఉండలేకపోతే జాగ్రత్తగా దానిలో చేరిపోకుండా జాగ్రత్తగా అన్నా ఉండు. ఆడి చేసే ప్రయత్నం అంతా ఈ ఆటంకాలను నివారించుకోవడం కోసమే. ఎందుకంటే నీ సత్య దృష్టికి అవరోధాలు గనక. కానీ నీ నిజ స్వభావం అలాగే ఉంది, చూసుకో.
అది నీకు తెలిసిన నాడు అదే నీకు అయిపోయి స్థిరమైపోయింది. ఎన్ని రాని నేను లేకుండా అది ఉండదు. ఎంత ఎలాంటివైనా సరే దాని ప్రలోభానికి లొంగకపోతే వాటికి అదే పోతాయి సందేశం. అప్పుడు భక్తుడు బ్రంటన్ సమాధిలో 1 గంటయే ఉన్నాను అన్నాడు. అందుకే ఆ ప్రశ్న అడిగాను భగవాన్, సమాధి వస్తూ పోతుందా అని ఎందుకు అడిగానంటే, బ్రంటన్ అన్నాడు నేను సమాధి స్థితిలో 1 గంటే ఉన్నాను అన్నాడు. అంటే అది వస్తూ పోతుందా అని అందుకే నేను అడిగాను అన్నాడు అతను. ఇప్పుడు మనిషి అన్నారు, సాధకునికి ఆత్మశాంతి దానివల్ల ఆనందం లభిస్తాయి. సాధకుడికి ఆత్మశాంతిను దానివల్ల ఆనందము లభిస్తాయి. ఆ శాంతి ప్రయత్నం చేసి పొందేదే. సాధకుడు ప్రయత్నం చేస్తే ఆత్మశాంతి అంటే ఆలోచన లేకుండా శాంతిగా ఉండడమును దానివల్ల ఆనందము దొరుకుతాయి సాధకుడికి. శాంతి ప్రయత్నం చేసి పొందేదే అది. కానీ యథార్థ స్థితి ప్రయత్నం లేకుండా ఉండాలి మనకి. ఇప్పుడు మనం ప్రయత్నం చేసి క్షణమో అరక్షణమో ఉంటున్నాలే, తర్వాత పోతుంది. కానీ అది ప్రయత్నం నీకు నీ స్వరూపమందు నీకు స్థిరత కలిగితే ఇంకా ప్రయత్నం లేకుండానే అది నువ్వుగా ఉంటావు. అవునమ్మా. అది అయత్నంగా సిద్ధించాలి. అదే యథార్థం, అదే పూర్ణం, అదే నిత్యం కూడాను. ఈ ప్రయత్నాల క్షణికాలు, దాని ఫలితాలు నీ ప్రయత్నము క్షణికమే, దాని ఫలితము క్షణికమే. అందుకే మాటి మాటికి సత్సంగం మీరు ఆత్మానుభవం పొందలేదు అని అనడం లేదు, పొందుతున్నారు. ఎంతసేపు అదేమో గోరంతా దాని గురించి చెప్పుకోవడం కొండంత అంతే అవుతుంది. అది నువ్వు ప్రయత్నం చేయగా 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 క్షణికంగా సిద్ధిస్తుంది, మళ్ళీ తొలగిపోతుంది. అది నీకు అప్రయత్నంగా సిద్ధించాలంటే నీ స్వరూపమందు, గురువు చెప్పినటువంటి నీ స్వరూపమందు నీకు బుద్ధి స్థిరంగా ఉండాలి. అప్పుడు అప్రయత్నంగా సిద్ధిస్తుంది. అది శాశ్వతమైంది, అది పూర్ణమైంది, అది నిత్యమైంది. ఈ ప్రయత్నాల వల్ల వచ్చేదో క్షణికమే, కాబట్టి దాని ఫలితం కూడా క్షణికమే. అయితే సత్యము, నిత్యము, స్వయం సిద్ధము, ఆనందమయము అయిన స్థితి నీకు సత్యము, నిత్యము, స్వయంగా తనకి తనే ఉన్నది ఆనందమయము అయిన స్థితి అనుభూతమైతే దానికి సామాన్య జీవిత వ్యవహారానికి వైవిధ్యమే కనిపించదు. అది అనుభవం అయ్యాక ఈ సామాన్య జీవితానికి దానికి వైరుధ్యమే కనిపించదు. ప్రయత్నపూర్వకంగా సమాధి బాహ్య వ్యవహారాలను విరుద్ధంగా చూస్తుంది. ప్రయత్నపూర్వకంగా సమాధి వచ్చినప్పుడు అది మళ్లీ పోయాక ఈ బాహ్య వ్యవహారాలన్నీ పలికి మాలినవే, అక్కర్లేనివే, దీనివల్ల చెడిపోతాను అన్న భావన కలుగుతుంది. అయితే నీకు అయత్నంగానే నీ స్వరూపం నీకు సిద్ధిస్తే ఈ బాహ్యమైనవి కూడా నన్ను విడిచిలేవు, దీనివల్ల నేను పోగొట్టుకునేదే ఉంది. వదిలేసినంత మాత్రాన నేను కొత్తగా పొందేదే ఉంది. పట్టుకుంటే నా స్థితికి అడ్డే ఉంది అని దీనికి సామాన్య జీవిత వ్యవహారానికి వైరుధ్యం కనిపించదు. ప్రయత్నపూర్వక సమాధి బాహ్య వ్యవహారాన్ని విరుద్ధంగా చూస్తుంది. ప్రయత్నం వల్ల నీకు కాసేపు స్థితి కలుగుతుంటే మళ్ళీ తొలిపోయి ఈ బాహ్య విషయాలకు వెళ్ళడం వల్ల, ఇలా చేయడం వల్ల, అలా చేయడం వల్ల నాకు శాంతి పోతుంది, మళ్ళీ నేను ప్రయత్నం చేయాలి అనుకుంటావు. కొంతమంది బాహ్య జీవనం మెచ్చుకోవచ్చు, కొంతమంది కాక తమ నిజస్వభావమైన ఆనంద శాంతులకు ఎట్టి భంగము కలగకుండానే 10 మందితోనూ కలిసి ఉండవచ్చు. మంది ఈ బాహ్య వ్యవహారాన్ని, బాహ్య జీవనాన్ని కొంతమంది మెచ్చుకోవాలి. కొంతమంది తమ నిజస్వభావం ఆనందానికి ఎట్టి భంగము కలగని స్థితిలో ఉండి 10 మందితోనూ కలిసి మెచ్చుకు ఆహా ఓహో అనుకోరు, కలిసి ఉంటారంతే. అందుచేత సమాధి యొక్క
స్థితిగతులు. సమాధి అంటే ఏమిటి, సహజ స్థితి అంటే ఏమిటి, సహజ స్థితిని పొందడానికి మనకు ఏమి అడ్డొస్తున్నాయి అని ఎవరి మటుకు వాళ్ళు బోధలు వినడం వల్ల దానిని మన లోపల మనం ఆలోచించుకుని తర్కించుకుని మన లోపాలని మనమే తెలుసుకుని మనల్ని మనమే సవరించుకుంటూ మన స్థితిలో మనం నిలబడడానికి ప్రయత్నం చేయడమే నిజమైన సాధన. గాని ఇలా సంవత్సరాల తరబడి శాస్త్రాలు బోధలు వింటూ ఆ విన్నంతసేపు పరవశించి ఉంటూ అదే ముక్తి అనుకోవడం నిజంగా భ్రమేను. ఎవ్వరి మట్టుకు వాడు తమలో తాము తమ స్వరూపాన్ని అడ్డొస్తున్నది ఏమిటో తెలుసుకుని దాన్ని తొలగించుకుంటూ నేను ఈ స్థితిలో నువ్వు నిలబడడానికి నువ్వు ప్రయత్నం చేయడానికి దారి చూపిస్తాయి బోధలు. ఆ దాని వెంట నువ్వే వెళ్ళాలి, నేను నువ్వే అందుకోవాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని భగవాను అడిగిన పుస్తకుల యొక్క విచారణాత్మకమైన ఈ ప్రశ్నల వల్ల భగవాన్ కూడా చక్కటి సందేశాన్ని అందించారు. జై శ్రీరమణ సద్గురుదేవాయ.